ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మధ్యలోకి పెద్ద దేశాలు రాబోతున్నాయా? చాలా పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ కాబోతున్నాయా? ముఖ్యంగా అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, రష్యా కావచ్చు, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయా? ఖచ్చితంగా అమెరికా అయితే ఇన్వాల్వ్ అవుతుందనే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇచ్చేశారు. అన్కండిషనల్గా సరెండర్ అవ్వండి, మీరు కనుక సరెండర్ కాకపోతే తీవ్రమైన పరిణామాలు ఫేస్ చేస్తారని. దానికి ఇరాన్ కూడా ధీటైన రిప్లై ఇచ్చింది. మేము ఎంతకైనా తెగిచ్చేస్తాం, మేము ఏదైనా చేస్తాం, మేము మాత్రం సరెండర్ కావు అని చెప్పి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆయతుల్లా ఖమీనీ ఎక్కడున్నారో మాకు తెలుసు, ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు, ఆయన్ని ఎలా అయినా పట్టుకుంటాం, ప్రస్తుతానికి చంపం కానీ రైట్లో మేము చంపం, ఆయన టచ్ చేయం, కానీ ఇరాన్ ముందు దారికొస్తే మంచిదని చెప్పి. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి ఇంకా మేము కూడా వచ్చేస్తాం, అందరం కలిసి ముందుకెళ్దాం అనే ఒక సిగ్నల్ ఇస్తారని చెప్పి కూడా కొన్ని అనఫిషియల్ కథనాలు చెప్తున్నాయి అనమాట. ఆల్రెడీ డీగో గార్షియా దగ్గర అమెరికా యొక్క B-2 బాంబర్ జెట్స్ రెడీగా ఉన్నాయి. అంతేకాదు ఇరాన్ కనుక ఒకవేళ కనుక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, మనకు తెలుసు ఇరాన్ చాలా దగ్గరలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అక్కడ పెద్ద పెద్ద బాంబ్స్ షిప్స్ని అటాక్ చేస్తే కనుక ఇమీడియట్గా ఇది ఒక ప్రపంచ యుద్ధ స్థాయిలో పెద్ద యుద్ధమే జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఆల్రెడీ అమెరికా, ఇజ్రాయెల్ ఈ దేశాలన్నీ కూడా టెహ్రాన్ని ఖాళీ చేసామని చెప్పేశాయి. ఎందుకంటే మేము ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు, టెహ్రాన్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసేయండి అని. ఇండియా కూడా మన ఇండియన్ ఎంబసీ టెహ్రాన్లో వాళ్ళందరూ కూడా ఎవరికైతే వెహికల్స్ ఉన్నాయో టెహ్రాన్ వదిలేసి వెళ్ళిపోండి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోండి ఇండియన్ ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇండియన్ ఎంబసీ టెహ్రాన్ నుంచి బయటికి పంపించేస్తుంది అనమాట. ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ను మేము ఏ క్షణమైనా సరే బంబార్డ్ చేస్తాం, మీరు ఖచ్చితంగా టెల్ అవీవ్లో ఉండొద్దని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలకి ఇరాన్ కూడా తిరిగి వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. అయితే ఇరాన్ దృష్టిలో ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ లెస్సర్ సైతాన్, అమెరికా గ్రేటర్ సైతాన్. ఇజ్రాయెల్ అదే అంటుంది, ఇప్పుడు అమెరికా మాకు సపోర్ట్ చేయకపోతే, ఇప్పుడు అమెరికా మాకు తోడుగా రాకపోతే మమ్మల్ని అటాక్ చేసిన తర్వాత అమెరికాను కూడా అటాక్ చేస్తారని చెప్పి ఇజ్రాయెల్ ఆల్రెడీ అమెరికాకి చెప్పేసింది అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసే అటాక్లో అమెరికా కూడా కలిసి వచ్చి అందరూ కలిసి ఇరాన్ని తొక్కేస్తారా, లేదా ఓన్లీ టాసిట్గా అంటే వెనక నుంచి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తారా? ఇదంతా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఎప్పుడైతే రిపబ్లికన్స్ పవర్లోకి వస్తారో వాళ్ళు చాలా హాకిష్గా ఉంటారు, అంటే ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలా ఉంటారు. ఇంతకుముందు జార్జ్ బుష్ జూనియర్ టైంలో కూడా యుద్ధానికి కాలు దువ్వారనమాట. మీకు తెలుసు ఇరాక్ని ఏ విధంగా సద్దాం హుసేన్ మట్టు పెట్టారో. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సద్దాం హుసేన్కి ఏ గతి పట్టిందో, అంటే అక్కడ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పి ఇరాక్ పైన అటాక్ చేసి సద్దాం హుసేన్ ఉరి తీశారనమాట. సద్దాం హుసేన్కి ఏ గతి పట్టిందో ఆయతుల్లా ఖమీనీకి కూడా అదే గతి పడుతుందని చెప్పి. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో ఎప్పుడు కూడా గమనిస్తే ఫస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఇరాన్తో ఉన్న JCPOA డీల్ని క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు మళ్ళా ఇరాన్ చర్చల్లోకి రమ్మన్నాడు. చర్చల్లో అమెరికా పెట్టిన కండిషన్స్కి ఇరాన్ ఒప్పుకోకపోతే డొనాల్డ్ ట్రంప్ తగ్గడు, ఖచ్చితంగా యుద్ధంలో కాలు పెడతాడు. యుద్ధం అమెరికా ప్రాబల్యంతోనో ప్రోద్బలంతోనో లేదా అమెరికా ఇన్వాల్వ్మెంట్తోనో డైరెక్ట్గా ఇరాన్ని మట్టు పెట్టేదాకా వదలరనే అర్థమవుతుంది.